భరతమాత కన్నీరు పెడుతుంది. కాబట్టి ఇప్పటికైనా సంఘటితం అవ్వాలి. సంఘటితం అవ్వాలంటే మనం పాటించవలసింది రెండే. ఒకటి, కులం అనే ఉచ్చులో పడవద్దు. రెండు, రాజకీయం అనే ఉచ్చులో పడవద్దు. అవునా? అవునా? చూడండి, ఇక్కడ ఉండే వాళ్ళలో ఎవరైనా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయ్యున్నా, నాయకులు అయ్యున్నా, లీడర్స్ అయ్యున్నా, నీకు పార్టీతో సంబంధం ఉంది, కేవలం పార్టీ వరకే ఉండు. ధర్మం విషయంకి వస్తే అందరితో కలిసి మాట్లాడాలి. అవునా? నువ్వు వైఎస్ఆర్సీపీ లీడర్ అయి ఉన్నా, కార్యకర్త అయి ఉన్నా, పార్టీ వరకే. ధర్మం విషయంకి వస్తే మాట్లాడాలి లేదా? నువ్వు బీజేపీ కార్యకర్త అయితే పార్టీ వరకే. ధర్మం విషయంకి వస్తే అందరితో కలిసి మాట్లాడాలా? ఒకవేళ లేదు స్వామి, మేము వైఎస్ఆర్సీపీ కార్యకర్తలము, టీడీపీ కార్యకర్తలం, బీజేపీ కార్యకర్తలం, మేము పార్టీ వరకే పనిచేస్తాం అనుకుంటే తిరుపతికి పోయేది పనిచేయరు, శ్రీశైలం పోయేది పనిచేయరు, ఇంట్లో వ్రతాలు చేసేది పనిచేయరు, ఇంట్లో పూజలు చేసేది పనిచేయరు, బొట్టు పెట్టేది పనిచేయరు, మీ పిల్లలకు రజస్వాలు అయితే ఫంక్షన్లు చేసేది పనిచేయరు, పెళ్లిలో బాసింగాలు కట్టేది పనిచేయరు, పెళ్లికి మంత్రాలు చదివేది పనిచేయరు, చివరికి ఈ పంచభూతాలను వాడుకోవడం పనిచేయరు. పార్టీ మనకు సంబంధం లేదు. కేవలం భారత రాజ్యాంగం ప్రకారంగా ఓటు వేసి ఒక అధికార ప్రతినిధిని మనం ఎన్నుకోవాలని మన ధర్మం, మన హక్కు. అంతవరకే వాళ్ళకి చెప్పాలి. పార్టీకి ఎంతైనా పనిచేస్తాం, పార్టీ కోసం ప్రాణం కూడా ఇస్తాం. ధర్మం విషయానికి వస్తే పార్టీని కూడా పక్కకెడతామని చెప్పాలి.